దేశంలోనే తొలిసారి ఏపీలో స్మార్ట్ పోలీస్ ఏఐ వ్యవస్థను వినియోగిస్తున్నామన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఈ ఏడాదికి సంబంధించిన క్రైమ్ వార్షిక నివేదికను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేటు తగ్గిందని, సైబర్ నేరాలు మాత్రం 34% పెరిగాయని చెప్పారు. మొత్తం అన్ని విభాగాల్లో 92,094 కేసులు నమోదయ్యాయని తెలిపారు డీజీపీ. టెక్నాలజీ సాయంతో అత్యధిక కేసులను ఛేదించి బాధితులకు న్యాయం చేశామని చెప్పారు. 2025 మార్చి 31 నాటికి 1,00,000 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేస్తామన్నారు. ఇక కొత్తగా ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన డీజీపీ, ఈగల్ వ్యవస్థతో ప్రజల్లో అవేర్నెస్ పెరిగిందని చెప్పారు. మనిషి వెళ్లలేని చోట పోలీసింగ్ డ్రోన్లు వాడుతున్నామని చెప్పారు డీజీపీ. డ్రోన్ల వినియోగంతో 10,837 ఎకరాల్లో గంజాయిని గుర్తించామన్నారు. అలాగే కార్తీక మాసంలో డ్రోన్తోనే బాపట్లలో 3 కాపాడామని చెప్పారు డీజీపీ. విజయవాడలో ట్రాఫిక్ కంట్రోల్ కి కూడా డ్రోన్ ను వినియోగిస్తున్నామని తెలిపారు. గడిచిన ఒక సంవత్సరంలో శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా రాజీ పడకుండా పోలీస్ పర్ఫార్మెన్స్ ని ఏమాత్రం ఇంప్రూవ్ చేసుకుంటానే కమాండబుల్ వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ క్రైమ్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ క్రైమ్ రిడక్షన్ జరిగింది. మీరు చూద్దరు కానీ కొన్ని క్రైమ్ సెంటర్స్ లో పెరిగింది. 2024 సంవత్సరం పోలీసు వార్షిక నివేదిక సైబర్ క్రైమ్స్ మాత్రం విపరీతంగా పెరిగింది. చూస్తాం 34% పెరిగింది. ఇది ఒక విధంగా మేము పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు, మేము పెద్ద కంగారు ఆందోళన చెందేటువంటి విషయం కాదు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది మిగతా హెడ్స్ లో క్రైమ్ తగ్గుతూ ఉంది, సైబర్ క్రైమ్ పెరగటం అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే ప్రతి చోట కూడా పెరుగుతూ ఉంది. వీఆర్ హ్యాపీ దట్ ద పీపుల్ ఆర్ కమింగ్ అండ్ గివింగ్ కంప్లైంట్స్. అంటే చిన్న చిన్న విషయాలు కూడాను, వేధింపుల విషయం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం కూడాను దే ఆర్ కమింగ్ అండ్ గివింగ్ కంప్లైంట్స్ టు us. సో అది ఒక విధంగా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. దీని క్రైమ్ జరగటం ఒకటైతే క్రైమ్ రిపోర్ట్ చేయకపోవడం ఇంకొకటి. అంటే చాలా మంది అది ఇష్టం లేకనో లేకపోతే మొహమాటపడి రిజిస్ట్రేషన్తో రాకపోవడం కంప్లైంట్ చేయడానికి ఒకటైతే, వాళ్ళు కంప్లైంట్ చేశాక రిజిస్టర్ చేయకపోవడం అది మాతో పోతుంది. అఫ్ కోర్స్ అది ఈ 2 స్థాయిల్లో కూడా జనరల్ గా సైబర్ క్రైమ్ సప్రెస్ అవుతా ఉంది. అది ఈసారి కొంచెం ఫ్రీగా వాళ్ళు రావడం రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. సో 34% పెరిగింది. విచ్ క్రైమ్స్ అన్ని దాదాపు మేజర్ క్రైమ్స్ పెద్దవి జరిగిన పెద్ద సెన్సేషనల్ క్రైమ్స్ అన్ని కూడాను సక్సెస్ఫుల్ గా డిటెక్ట్ చేయడం జరిగింది. మొత్తాన్ని